మీ దగ్గర లిప్ టింట్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కదా? ఎలాంటి వాళ్ళు చేయించుకోవచ్చు? ఈ బ్లాక్ అంతా పోతుందా మరి? సో ఏంటంటే లిప్ టింట్స్ వచ్చేసరికి అమ్మాయిలు మెయింటెనెన్స్ కోసం అని చేయించుకుంటారు. అబ్బాయిలు ఏంటంటే కొంచెం ప్యాచెస్ ఉంటాయి, వైట్ లిగో లాగా వస్తుంది కదా, అది కవర్ చేసుకోవడానికి చేయించుకుంటారు. సో లేదు అని అంటే ఇంకా చాలా నల్లగా ఉన్నాయి లిప్స్ అంటే ఐ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ అట్లీస్ట్ 5 to 6 సెషన్స్ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎలాగో పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది. ఆ టైంలో టింట్ యాడ్ చేస్తే మరీ మంచిది. కానీ ఇప్పుడు డార్క్ లిప్స్ పైన మనం టింట్ చేసామనుకోండి, అది చాలా కొంచెమే డిఫరెన్స్ కనిపిస్తుంది. అదే కొంచెం దాన్ని మనం కవర్ చేసి లేజర్ తోని కొంచెం లిప్స్ లైట్ అయిన తర్వాత టింట్ యాడ్ చేస్తే చాలా బ్రైట్ ఉంటది. అండ్ 3 to 5 years స్టే ఉంటదండి. 3 to 5 years. yes. కాస్ట్ ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు కాస్ట్ వచ్చేసి ఐబ్రోస్ కి ఓకే వర్త్ ఇట్, కానీ ఐబ్రోస్ కన్నా లిప్స్ కే ఎక్కువ పని. అంటే లిప్ చిన్న ఏరియా ఏమో, బట్ ఆ టింట్ వచ్చేంత వరకు మనం అన్ని పాసెస్ ఇవ్వాలి. ఇప్పుడు ఐబ్రోస్ కి ఏంటి, ఒక 6 passes 4 passes లో మొత్తం వచ్చేస్తుంది. కానీ ఇది ఇట్ విల్ గో అరౌండ్ లైక్ 10 passes 12 passes డిపెండింగ్ ఆన్ దర్ పిగ్మెంటేషన్. ఓకే, ట్రీట్మెంట్ టైం కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి దానికంటే కొంచెం కాస్ట్ ఎక్కువ. కాస్ట్ ఎక్కువ తక్కువ అని కాదు. ఇప్పుడు ఓన్లీ మీకు మధ్యలోనే ఉందనుకో, మీ చార్జ్ అరౌండ్ 20,000. ఓకే, సో ఫుల్ లిప్ అనుకోండి కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అది ఆ లిప్ షేప్ ని బట్టి మనకి ఎంత పిగ్మెంట్ అనేది యూజ్ అవుతుంది అనే క్లయింట్ ని బట్టి, క్లయింట్ లిప్ షేప్ ని బట్టి కూడా కాస్ట్ ఉంటుంది. అది కూడా అఫోర్డబుల్ గానే ఉంటుంది. అఫోర్డబుల్ అండి. స్టార్ట్స్ అయితే 20,000.